రోజుకో కుట్రకు తెరలేపుతుంది కూటమి సర్కార్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా జన ప్రభంజనం తరలివస్తుంది. దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయన పర్యటనలపై ఆంక్షలు విధించాలి అని చూస్తోంది. దాడులు, కేసులు, అనుమతుల పేరిట జననేతను బయటకు రాకుండా కట్టడి చేసే కుట్రలకు తెగబడుతోంది. గతంలో ఏ ప్రతిపక్ష నేతకు లేని నిబంధనలు తెరపైకి తెచ్చి ఏదో విధంగా పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనను అడ్డుకునే కుట్రతో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. రేపు సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డ వైఎస్ఆర్సీపీ నేత రెంటపాల గ్రామ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి వారు ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాల పర్యటన ఖరారైంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీనికి అనుమతి ఇవ్వలేమని, తాము చెప్పిన ఆంక్షల మేరకైతే అనుమతులు ఇస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ తెలిపారు. భద్రతా కారణాలు చూపుతూ గతంలో ఏ ప్రతిపక్ష నేత పర్యటనకు లేని ఆంక్షల్ని పోలీసులు విధిస్తున్నారు. ఈ నెల 18న రెంటపాలలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ నేతలు డీఎస్పీకి దరఖాస్తు చేశారు. దీనిపై పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. భారీగా జనం తరలి వస్తారని నివేదికలున్నాయని, కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు, పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత స్పష్టం చేయాలని అడుగుతున్నారు. వైఎస్ జగన్ రెంటపాల పర్యటనలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి తప్ప ఈ కార్యక్రమానికి పార్టీ తరపున జన సమీకరణ లేదు. అయితే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానులు భారీగా తరలి వస్తారు. ఆ అభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కగట్టి చెప్పగలరు? కానీ ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ కారణాలతో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెనాలి, రాప్తాడు, పుదిలిలో వైఎస్ జగన్ పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఏడాదిలోనే ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని వీటి ద్వారా తేలింది. అందుకనే కూటమి నేతలు కుట్రలకు తెరతీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లు 3 కార్లు 100 మందితో పర్యటన ఎలాగని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజధానిపై టీవీలో ప్రసారమైన వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు రోడ్ షోను అడ్డుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వారిని సాకుగా చూపుతూ పర్యటన అనుమతికి ముడిపెట్టారు. అనుమతుల విషయంలో గందరగోళం సృష్టించడం, పాల్గొంటే కేసులు పెడతారన్న భయం కలిగించి వచ్చే అభిమానుల సంఖ్యను తగ్గించే కుట్రలకు తెరలేపిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 18వ తారీఖున ఉదయం సత్తెనపల్లి వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా Z+ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తరచూ నిర్లక్ష్య వైఖరి చూపిస్తోంది. హైకోర్టు సైతం పలుమార్లు ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వ పెద్దల్లో మార్పు రావడం లేదు. పర్యటనలకు ప్రజలు రాకుండా భయపెట్టే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. మరోవైపు అనుమతుల పేరిట అసలు జగన్ బయటకు రాకుండా చేయాలనే కుట్రలకు తెగబడుతోంది.